హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన డబ్బింగ్ అని చెప్పాలా, హీరో అని చెప్పాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పాలా, ఎవరని చెప్పాలనేది ఆయన్ని అడుగుదాము. సో నన్నదర్ దన్ మన ఆర్టిస్ట్ లోహిత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ విశేషాలు అడిగి తెలుసుకుందాం. సీరియల్ విశేషాలు, సినిమా విశేషాలు ఇప్పుడు రెండిట్లో కనిపిస్తున్నారు. సార్ని అడుగుదాం, ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? హాయ్ సార్. హాయ్ అమ్మా. సో సీరియల్లో కనిపిస్తున్నారు ఒక పక్కన, ప్రెస్ మీట్స్లో కనిపిస్తున్నారు ఒక పక్కన. అసలు ఏంటి, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలు ఏంటి విశేషాలు? చేసే పని అది కాబట్టి ఆ పని ఎక్కడ ఉంటే అక్కడ కనపడుతూ ఉంటా. ఇప్పుడు టీవీ అయినా, సినిమా అయినా, స్టేజ్ అయినా, ఈ మూడు నాకు ఇష్టమైనవి. ఓకే. నేను ఇంకా మీరు అంటే స్టేజ్ దాకా మీరు మమ్మల్ని వదిలేశారేమో, అదర్వైజ్ స్టేజ్ దగ్గర కూడా నేనే ఉంటా. సో ఆన్ స్టేజ్ యాంకర్ కూడా నేనే ఉంటా, ఆన్ స్టేజ్ అఫ్కోర్స్ స్టాండప్ కామెడీ కూడా నేనే ఉంటా. అదే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎక్కడ కనిపించుకోకుండా ఉండట్లేదు, అన్నిట్లోనూ కవర్ చేస్తున్నారు. అంటే ఒక సెగ్మెంట్ అని మామూలుగా అయితే సీరియల్ వాళ్ళు, సినిమాలు తక్కువ. సినిమాలు అంటే వాళ్ళు నేను అట్లా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఏ స్టేజ్, థియేటర్ నుంచి వచ్చినోడిని. ఓకే. అక్కడ నుంచి నాకు సినిమా అనేది ఒక ప్రమోషన్. దెన్ టెలివిజన్ బూమింగ్లో ఉన్నప్పుడు నేను టెలివిజన్కి వచ్చేటప్పటికి అక్కడ నాకు ఆ స్పేస్ దొరికిపోయింది, నేను అక్కడ ఉన్నా. సో అందుకని నేను ఈ మూడు ఏది వదల్లా. ప్లస్ నాకు ఆ సపరేట్ ఏదో ఓ అనే ఇమేజ్ని నేను కోరుకోలేదు, నాకు వద్దు కూడా. ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. మనం వెళ్తే ఓ బౌన్సర్లు పరిగెట్టి సార్ జరగండి సార్ వస్తుండే అని అక్కర్లేదు మనకి. అరే అన్న అంటే చాలు, నాకు గుర్తుపడితే చాలు. సో నా ఇష్టం ఉన్న చోట ఆగుతా, నా ఇష్టం ఉన్న చోట పానీపూరి తింటా. ఏం సార్ మీరు ఇక్కడ అంటే, అవును నేను మనిషినే కదా, దట్స్ వాట్ ఐ యామ్. ఎస్, అట్లా. సో మీకు ఎలా కుదురుతుంది టైం షెడ్యూల్స్? ఇప్పుడు సీరియల్ ఉంటే కనుక కంపల్సరీ 15 days వాళ్ళకి ఇవ్వాలి. సో మూవీస్ అంటే అసలుకి టైమింగ్స్ అనేది మనం చెప్పలేము. వాళ్ళ టైం ఎప్పుడు చేంజ్ అయ్యిద్దో తెలియదు, ఏ టైంలో షెడ్యూల్. నేను ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను. సపోజ్ నేను ఒక సీరియల్ చేస్తున్నా, ఆ సీరియల్ డేట్స్ వాళ్ళకి నేను అలొకేట్ చేశాను అనుకోండి, ఈ డేట్స్లో మీ సీరియల్ తీసుకుంటా. ఆ పక్కాగా ఆ డేట్స్ వాళ్ళ కోసం అవైలబుల్గా ఉంటా. సపోజ్ సడన్గా ఏదైనా క్యాన్సిల్ అయింది, కాంబినేషన్ వర్కౌట్ అవ్వకనో, లొకేషన్ వర్కౌట్ అవ్వకనో, లేకపోతే స్క్రిప్ట్ రాకనో క్యాన్సిల్ కూడా అవుతాయి మధ్యలో. అది నేను నా పర్సనల్ యూస్ చేసుకుంటా తప్ప, నేను మీకు డేట్ ఇచ్చాను మీరు ఎందుకు చేసుకోలేదు ఇట్లాంటిది ఏమి ఉండదు. ఏ డేట్స్ అయితే ఇవి లేవో ఆ గ్యాప్ డేట్స్ అన్నీ ముందే నాకు తెలుసు కాబట్టి, నన్ను ఎవరన్నా సినిమా వాళ్ళు అడిగితే ముందే చెప్తా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను గ్యాప్ ఉన్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను గ్యాప్ ఉన్నా, మీరు వాడుకోవచ్చు. సో అట్లా దట్స్ హౌ ఐఎమ్ ఫీలింగ్ మై మంత్ క్యాలెండర్ ఇన్ దాట్ వే. ఓకే. సో బాపు గారికి మీ రిలేషన్ ఎలా చెప్తారు? అది యాక్చువల్గా నాకు అసలు అంత పెద్ద మనిషితో పరిచయం, నాకు పట్టాభిరామ్ గారు, మీరు సైక్రియాటిస్ట్, తను హిప్నాటిజం, మ్యాజిక్ ఇవన్నీ షోస్ చేస్తుండే. తనతో పాటు నేను వెళ్ళి మిమిక్రీ, వెంట్రులాక్విజం అని పప్పెట్ షో, ఈ రెండు నేను చేసేవాడిని. నేను తను ఇద్దరం కలిపి రెగ్యులర్గా చేస్తున్నాం. ఆ టైంలో బాపు గారు ఒకటి నవ్వితే నవ్వండి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ ఉండే, ఏవిఎస్ బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో కలిపి, ధర్మవన సుబ్రహ్మణ్యం, వీళ్ళందరితో కలిపి ఒక కామెడీ షో చేస్తున్నాం అన్న టైంలో నన్ను కూడా తీసుకెళ్ళారు చాలా క్యాజువల్గా. తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్న టైంలో ఏమైందంటే, అందరు కూర్చున్న తర్వాత ఒక నవ్వులు రికార్డ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా షో చేస్తే వెనకాల నుంచి ఆర్ఆర్ నవ్వులన్నీ వేస్తాం కదా, నవ్వితేనేవ్వండి క్యాసెట్ కోసం అది కావాల్సి వచ్చింది. అప్పుడు బాపు గారు అందరినీ నవ్వండి అంటే అందరూ హాహాహాహా ఆర్టిఫిషియల్గా వస్తుంది. ఏం చేసినా ఆయనకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ క్యాజువల్గా రియలిస్టిక్గా ఉండాలి అంటే ఏంది అంటే, అప్పుడు పట్టాభిరామన్ గారు ఉండి, మనోడు మిమిక్రీ చేస్తాడు కదా, ఎవరికేం చెప్పకుండా సరదాగా స్టేజ్ ఎక్కిచ్చేయండి అని. సో అట్లా నన్ను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్కి పెట్టారు, ఎవరికి చెప్పలేదు ఎందుకు అనేది కూడా. ది స్టార్టెడ్ రికార్డింగ్. అట్లా అన్ని లాఫ్స్ రికార్డ్ చేసుకున్నారనమాట. నా ప్రోగ్రాము లాఫ్స్ రికార్డ్ చేసుకోవడం సమ్హౌ ఇట్ క్లిక్డ్. ఆయనకు నచ్చిన తర్వాత అట్లా ఒకరోజు ఉండి, నేను అప్పుడు పెద్ద షోస్ అంటే ఎప్పుడో మంత్లీ 5-6 ఉండేవి, ఖాళీ టైం ఉండేది. సో నాకు డైరెక్షన్ అంటే కూడా ఇష్టం అని, నేను సార్ మీకు అసిస్టెంట్గా చేస్తాను అంటే అన్నారు. అంటే ఎస్ అనోనా తెలియలే, అన్నారు. తర్వాత ఏంటంటే ఏమన్నారంటే అన్నారు. అంటే ఓకే కదా అన్నారు. అట్లా వెళ్ళిపోయాను. సో దట్స్ హౌ ఐ బికేమ్ క్లోజ్. ఎంత క్లోజ్ అయిపోయానంటే, బాపు గారు, రమణ గారు ఆంతరంగిక మీటింగుల్లో కూడా నేను ఉండేవాడిని. అంటే దే ఫీల్ దట్
దిస్ గై ఈజ్ మోర్ సెక్యూర్. అంటే కొంతమంది ఇక్కడ విని ఇంకో దగ్గర చెప్తారు, అపనమ్మకం ఉంటుంది కదా. మనం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు అనే ఒక నమ్మకం. రెండోది షెడ్యూలింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసుకునేవాడిని నేను. అంటే బాబు గారు చెప్తా ఉంటే ఓకే రేపటి ప్రోగ్రామ్ ఇది. ఆయన లొకేషన్కి వచ్చే ముందే నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టేటోడిని. దట్ బేసికల్లీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అప్ టు అసోసియేట్ వరకు ఇదే జాబ్. కాస్ట్యూమ్కి వాళ్ళ ప్రోగ్రామ్ చెప్పడం, ఆర్టిస్టులకు వాళ్ళ ప్రోగ్రామ్ చెప్పడం, సెట్ వాళ్ళకి ఏమేమి కావాలి, ఫోర్గ్రౌండ్ ఏమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి. గొప్పదేతనం ఏంటంటే బాపు గారి స్క్రిప్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే బొమ్మలతో సహా ఉంటుంది. మీకు సపోజ్ ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఈ మైక్ ఉండాలి, ఇక్కడ ఈ లోగోతో ఈ స్టాండ్ ఉండాలి, నేషనల్ ఫ్లాగ్ ఉండాలి, ఇది ఉండాలి, ఇవి ఉండాలి అన్నారు అనుకోండి, ఈ బొమ్మలు ఉంటాయి అన్నీ. ఓకే. సో మీకు ఈజీ, ఇక్కడ కప్పు ఉండాలి, ఆయన వచ్చే టైంకి ఇక్కడ ఈ కప్పు పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ ఫోన్ ఉంది, ఆయన ఒకసారి చూసుకుని గో ఫర్ టేక్, అట్లా. దట్స్ పర్ఫెక్ట్. అంత ఇదిగా ఆయనతో ట్రావెల్ చేస్తున్న టైము. సో నేనేం చేసేవాడిని అంటే ప్రతి ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ చెప్పడం, వాళ్ళకి యాక్టింగ్ చేసి చూపించడం, ఇవన్నీ చేస్తుంటే దూరం నుంచి గమనించారు ఒకరోజు, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అంటే మనకెవరు ఇస్తారు సార్, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను. సార్ దానికోసమే ఇండస్ట్రీకి వచ్చింది కానీ మనకి ఇక్కడ ఎవరు లేరు కదా, అందుకని అన్ని పనులు చేస్తున్నాను సార్ అన్నా. బుడుగులో నువ్వే హీరోవి అన్నారు ఆయన. ద ఇమీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వాజ్ బుడుగు, హీ మేడ్ మీ యాజ్ అ హీరో. అంటే మనకు తెలియదు, మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే, సిన్సియర్గా మనం అనుకున్నది చేసుకుంటూ వెళ్తే మనం ఎవరో ఒకరి దృష్టిలో పడతాం, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మన నా కోణంలో చూస్తారనడానికి దట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్. సో అలా బాపు గారు మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో అదర్వైజ్ ఆయన ఎక్కడ మనం ఎక్కడ, అదే అంటున్నాను. అసలుకి నాకు కాంబినేషన్ కూడా కుదరలేదు. అంటే మూవీ అసోసియేట్ వాళ్ళంటే కూడా పోనీ సార్ దగ్గర వర్క్ చేశారు అనుకోవచ్చు. సో మీరు వచ్చింది స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ టీవీ ఇండస్ట్రీ. అవును, అంటే కంటిన్యూ, ఇంకా అక్కడి నుంచి నేను గ్యాప్ లేదు నాకు తనతో ట్రావెల్. లైక్ మిస్టర్ పెళ్ళాం కానీ, ఆ తర్వాత నవితేనవండి వాజ్ అ ఫస్ట్ ప్రాజెక్ట్. ఆ తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా, ఆ సినిమా, దాని తర్వాత ఈ సినిమా, అట్లా ట్రావెల్ అయ్యా ఎక్కువ రోజులు. సో మీకు ఎన్టీఆర్ గారికి ఇదేంటి రిలేషన్ ఏంటి, ఫుడ్ గురించి కానీ ఏదైనా సరే? అసలు ఆయన జోనర్ వేరు, మనం దూరం నుంచి చూడడమే కనుసైగలతోనే తప్ప మనం అంత ఇదిగా ఏమీ లేదు. ఆయన హీ వాజ్ వెరీ, అంత పర్ఫెక్షనిస్ట్ని నేను ఎవరిని చూడలే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానవ సాధ్యం కాదు. అంటే మానవుడు కాని మనిషికి మాత్రమే సాధ్యం అవుతాయి కొన్ని. ఎందుకంటే ఆ టైంలో ఆయన సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న మనిషి శ్రీనాథ కవిజారవమ్మ సినిమా చేస్తూ ఆయన 4 గంటలకంతా ఆయన బ్రేక్ఫాస్ట్తో సహా ఆయన తినేదేదో తిని ఆయన కంప్లీట్ చేసి 6 o'clockకి షార్ట్ రెడీ, అంటే మేకప్తో రెడీగా ఉంటాడు. మేకప్కి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours టైం. మేకప్కి 2 hours అంటే మీరు మైనస్ చేయండి, 6కు ముందు అంటే 4కు ముందు ఆయన కంప్లీట్ చేయాలంటే ఆయన పనులన్నీ ఫుడ్తో సహా ఎప్పుడు చేసి ఉండాలి అవన్నీ? మేబీ అరౌండ్ 2 o'clock or 3 o'clock. అంత డెడికేషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆన్ టైం లొకేషన్కి రమ్మంటేనే సగం మంది రారు. మేము అందరం కూర్చుంటాం, ఏంటంటే ఇంకా రాలేదు. ఆర్టిస్ట్ని పిలవరా అంటే మేకప్ అవ్వలేదు, ఆర్టిస్ట్ని పిలవరా ఇంకా డ్రెస్ అవ్వలేదు, హెయిర్ స్టైల్ అవ్వలేదు, ఇట్లా ఉంటుంది మా దగ్గర. మరి ఆ రోజున 6 అంటే 6 ఆన్ డాట్ షాట్. బట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండేది. అంటే ఒక ఆయన పర్ఫెక్ట్ ఉంటే, హెడ్ పర్ఫెక్ట్ ఉంటే మిగతా అంతా సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటుంది కదా. ఆ లొకేషన్ అంతా అట్లనే ఉండేది. ఓ పక్క బాపు గారు, ఓ పక్క రామారావు గారు, ఇంకేముంది, ఈయన పర్ఫెక్షనిస్ట్, ఆయన పర్ఫెక్షనిస్ట్, ఆయనకేం కావాలో ఆయనకు తెలుసు, ఈయనకేం కావాలో ఈయనకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆ టైంలో ఈయనకి మెమరీ చాలా పెద్దది కదా రామారావు గారిది. ఒక 2 పేజీలది చాలా పెద్ద డైలాగ్ ఉంటుంది. అది ప్లస్ దాంట్లో సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. నోరు తిరగడం కష్టం, తిరిగినా గుర్తుపెట్టుకోవడం కష్టం. పక్క నుంచి ప్రాంప్ట్ చేస్తే చెప్పేయచ్చు. కానీ ఆయన 3 పేజీలు లేదా 2 పేజీలు అద్భుతంగా చదువుకొని రెడీగా ఉన్నారు. చూద్దామండి అన్నారు బాపు గారు. అందుకని అలాగే అని ఈయన సిద్ధపడిపోయి టక్క మొత్తం చెప్పేశారు రామారావు గారు. చెప్పిన తర్వాత బాగుందండి కానీ మనకు అంత వద్దండి అన్నాడు ఈయన. అమ్మని మేము జంపు అక్కడ మీరు అప్పుడు అసోసియేట్
ఎందుకంటే ఈ- ఈ ఇద్దరు మహామహులు ఈ మాట అంటే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన నవ్వి అలాగే బాబు గారు అని ఆయన తగ్గి ఆ స్కేల్ వాళ్ళకి ఏదో ఉంటుంది. ఈ పాత్రకి ఒక దర్శకుడు ఇంతే అనుకున్నాడు, మనం అంతే ఇవ్వాలి, నేను చేసింది ఎక్కువ అని ఆయనకు అర్థమైంది. అంతేగాని నేనే ఇది, నేనే నిర్మాత, నేనే నటుడు, లేకపోతే ఇది అంత గొప్పలు పోలే. దట్స్ హౌ. అది వాళ్ళు దర్శకుడికి ఇచ్చిన రెస్పెక్ట్. అది ఆయన చెబితే ఎస్ ఈయనకి నేను చేసింది ఎక్కువ అనిపించింది కాబట్టి దాన్ని స్కేల్ తగ్గించుకొని చేయాలని అనుకున్నది. ఆ పాత్రకి న్యాయం చేయడం అంటేనే అందుకే వాళ్ళు గొప్పలు అయ్యారు. లేకపోతే ఇప్పట్లో అయితే ఈగోలు ఉంటాయి, డిష్యం అంటారు, ప్రాజెక్టులు కూడా ఆగుతాయి. ఇలా చాలా ప్రాజెక్ట్స్ కూడా అంతే కదా, ఈగోస్తో ప్రాజెక్ట్ పోతాయి చిన్న చిన్నవి. బట్ అప్పుడు ఆన్ టైం కానీ అప్పుడు కానీ ఎన్ని డేస్ వర్క్ చేస్తుంటారు మీరు రామారావు గారు? నాకు తెలిసి అది ఆల్మోస్ట్ 40 days జరిగింది. 40 పైన అయింది, 40 to 60 days మధ్య అయింది. సార్తో మాట్లాడటం కానీ ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ ఏమైనా ఉందా రామారావు గారితో? అంటే ఇక ఆన్సెట్స్ కలవడమే రెడీగా సార్ షార్ట్ రెడీ సార్ అంటే అంతే అంతే తప్ప పెద్ద ఆయనకు అవసరం కూడా లేదు. ఆయనకు ముందే ఇచ్చేస్తారు, అంత ప్రిపేర్డ్ అయిపోతుంది. ఆన్సెట్స్ రమ్మనగానే వచ్చేస్తారు, దట్స్ ఇట్, అయిపోయేది. సో ఇప్పుడు టాపిక్ ఎలానో వచ్చింది, ఇప్పుడు ఈగోస్ వచ్చినాయి, క్లాషెస్, సమ్ ప్రాజెక్ట్స్ కూడా ఆగుతాయని. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలానో టెలివిజన్లో ఉన్నారు అండ్ మూవీస్ చేస్తున్నారు కాబట్టి నేనేం అడుగుతున్నాను అంటే ఎందుకు ఇక్కడ తెలుగు ఆర్టిస్టులు కాకోకుండా కన్నడ, బెంగళూరు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆర్టిస్ట్లో ప్రాబ్లం ఉందా లేదా మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉందా? అంటే నేను 2 sides మాట్లాడుతున్నాను, ఒక సైడ్ మాట్లాడట్లేదు. ఒక స్టేజ్లో నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను డైరెక్టర్స్ని ఇంటర్వ్యూ చేశాను, ఆర్టిస్టుని ఇంటర్వ్యూ చేశాను. సో ఆ టైంలో నాకు కొంతమంది ఆర్టిస్టులు ఏమన్నారంటే ఒక పని మనిషి క్యారెక్టర్స్ కూడా వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు, అంత ఇక్కడ లేని వాళ్ళైతే ఎవరు, అంత యాక్టింగ్ కూడా చేయలేని వాళ్ళైతే ఎవరు లేరు కదా అని ఆర్టిస్ట్ వర్షన్ చెప్పారు. సో నేను ఇదే క్వశ్చన్ ఒక డైరెక్టర్ని అడిగినప్పుడు వీళ్ళు చెప్పే లిస్ట్ అవుట్ కన్నా కూడా వాళ్ళు కంఫర్టబుల్గా వీళ్ళు టైంకి రావట్లేదు, లేదు సమ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు డైరెక్టర్స్. వాళ్ళైతే ఆన్ సెట్స్ ఆన్ టైం ఉంటున్నారు, చెప్పింది చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ రిక్వైర్మెంట్ చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళ వర్షన్. సో ఇంకొక వర్షన్ వీళ్ళు ఏమంటారు ఆర్టిస్టులు, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళు ఎక్కడ ఫుడ్ అంటే అక్కడ ఇస్తారు, ఎక్కడ హోటల్ అంటే అక్కడ ఇస్తారు, వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ప్రొవిజన్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి, మాకు ఈ ఫెసిలిటీస్ లేవు బట్ స్టిల్ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని వీళ్ళు అంటారు. ఇన్ని ఇయర్స్గా మీరు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి, ఒక టీవీ ఆర్టిస్ట్ నుంచి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కవర్ చేస్తున్నారు, ఒక హోస్ట్గా కూడా మీరు చేస్తారు. సో మీరేం చెప్తారు అసలు కరెక్ట్ వర్షన్ అనేది మీరు చెప్పండి. నేను 24 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కనపడుతున్నా టీవీలో. ఎస్, నాకు గ్యాప్ లేదుగా. ఎస్, మరి నన్ను కూడా పక్కన పెట్టాలి కదా. అట్లా అనుకుంటే నన్ను మలయాళం సినిమాలో పెట్టుకున్నారుగా. I was there in multilingual and I straight away I did a serial in Tamil. I was the hero in Tamil serial. ఓకే. నేనేమంటానంటే ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడుంటే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాం. వాడు ఇక్కడ పుట్టాడా, అక్కడ పుట్టాడా, అక్కడ పుట్టాడా అని చూడం. అరే చూడడానికి బాగున్నాడు అంటే మీరు చూసేస్తారు. చూసే వాళ్ళకి బట్టి ఇప్పుడు నిజంగా ఈ పాత్రకి అక్కడి నుంచి తెస్తున్నారు, ఇక్కడి నుంచి తెస్తున్నారు అనే కామెంట్స్ ఉంటాయి. ఐ వాజ్ ది పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా దాంట్లో కూడా ఉండేది. ఈ పాత్రకి కూడా అక్కడి నుంచి తేవాలా అన్నా నువ్వేం అనవా అనేవాడు. నువ్వు తెచ్చి ఇవ్వచ్చు కదా ఈ పాత్రని ఎవరన్నా ఉంటే. మనం సజెస్ట్ చెయ్యం కదా వాళ్ళకి. ఇమ్మీడియట్ వాళ్ళ ముందు ఏదో ఒక ఆప్షన్ కనపడితే దానికి వెళ్ళిపోతారు. టు బి ట్రూ, డైరెక్టర్స్ ఇలా చెప్పారు టైంకు రారు అంటే ఎస్, మన దగ్గర ఆప్షన్స్ ఇప్పుడు అదే అంటున్నా. 9 షాట్ అంటే వాళ్ళందరూ రెడీగా ఉంటున్నారు, మన వాళ్ళేమో ఆందివే ఉంటున్నారు. ఎందుకంటే ట్రాఫిక్, వాళ్ళు బయలుదేరినప్పుడు బయలుదేరాలి. వీళ్ళు లేట్ అయినా ఏమనట్లేదు, మన వాళ్ళేమో లేట్ అయితే ఏంది ఇంత లేటు, వాట్ ఈస్ దిస్ అంటాం మనం. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి కదా, ఆడేమో రూమ్కి వెళ్ళాలి. ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. బట్ గ్లామర్ ఇండస్ట్రీని ఎస్పెషల్లీ మనం మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అంటే మనలోనే ఏదో లోపం ఉండి ఉండొచ్చు, లేదా స్టేల్ అయిపోయి ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ స్టేల్ అయిపోయి ఉండొచ్చు, నువ్వు న్యూ లుక్ చెయ్యకపోయి ఉండొచ్చు. వై అల్లు అర్జున్ ఈజ్ ట్రయింగ్ ఎ డిఫరెంట్ గెటప్ ఫర్ ఎవ్రీ మూవీ. మీకు ఫస్ట్ గంగోత్రిలానే ఉండొచ్చు కదా, ఇప్పటికీ చూస్తారా మీరు రోజు? ఎందుకు అంటే సేమ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మరి
వై కాంట్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్, వై కాంట్ యూ గివ్ ఎ మేక్ ఓవర్? మీరు ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్క కొత్తదనం చూపించడానికి, ఒక న్యూ లుక్ చూపించడానికి, ఒక ఫ్రెష్ లుక్కి, ఒక మేక్ ఓవర్కి ఎందుకు ట్రై చేయట్లేదు మన వాళ్ళు? ఆర్టిస్ట్ అన్నప్పుడు అదే కదా మీరు చేయాల్సిన ఎక్సర్సైజు, అవునా కదా? కరెక్టే, కానీ డిఫరెంట్ పీపుల్ ఇప్పుడు వాళ్ళు ట్రై చేయట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళే తీసుకోమని నేను అనట్లేదు. తెలుగు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కదా సార్, ఇంకొక రమ్మనండి, తెలుగు వాళ్ళని రమ్మనండి. నేను అన్నది సీరియస్గా రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి హీరో అంటే ఎలాగా? అందమైన వంచకి అంట, అందరికి బాగానే కనపడుతుంది. ఎవరు చూసుకున్నాడల్లా అంత హీరో అనుకుంటూ ఉంటాడు. నువ్వు హీరో మెటీరియల్లా కాదా మేం చెప్పాలి కదా. అందరు హీరోయిన్స్ అంటే ఎలాగా? యూ మే బి సూటబుల్ అండ్ యూ మే నాట్ బి సూటబుల్. ప్లస్ రెండోది, మనవాళ్ళు సగం మంది ప్రాక్టీస్ లేకుండా వస్తారు, బై ఫ్లూక్. కొంతమంది క్లిక్ అవుతారు, ఎవరనుకోండి నేను అన్ను. బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూ డిడ్ టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ? ఏదో ప్యాషన్ ఉండి నాకు యాక్టింగ్ చేయాలని ఉందన్నా నేను వస్తా అంటే కాదు. నువ్వు దానికోసం నటనకు సంబంధించి ఏం నేర్చుకున్నావు, ఏం ప్రాక్టీస్ చేసావు, నీకు ఉండాలి కదా కొంత ఎక్సర్సైజ్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఏ పాత్ర ఇచ్చినా చేస్తా సార్ అంటాడు. ఏ పాత్ర ఇస్తారా నీకు? నాకు అది అంత టైం ఉందా నా దగ్గర? యూ షుడ్ టెల్ ఇన్ ద అడ్వాన్స్ ఇట్ సెల్ఫ్ దట్ ఐఎమ్ గుడ్ ఫర్ విలనీ రోల్స్, ఐఎమ్ గుడ్ ఫర్ ఎమోషనల్, ఐఎమ్ గుడ్ ఫర్ కామెడీ. ఆ టైమింగ్ ఉంది. ఇప్పుడు మనకు జబర్దస్త్ ఉందండి, జబర్దస్త్ నుంచి వచ్చే వాళ్ళని చూడగానే మీకు కామెడీ అని అర్థమైపోయిందా? ఎందుకు? అటు కామెడీ చేసాడు కాబట్టి. నాకు అట్లా తెలవాలి కదా. నువ్వేం చేస్తావు తెలియకపోతే ఏం పెట్టను నేను, రాంగ్ కాస్టింగ్ అయిపోతుంది కదా. సో అందుకే ఇప్పుడు ప్రతి ఛానల్ సీరియల్కి ముందు వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి క్యారెక్టర్కి ఒక 2-3 ఆప్షన్స్ పెంపించుకుంటారు. దాంట్లోంచి వాళ్ళు చూసుకుంటారు, ఓకే వాళ్ళ కొంచెం పాస్ట్ హిస్టరీలో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా సెట్ చేసుకుంటారు. చేసుకొని ఓకే ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే ఎలా ఉంటుంది అది చేసుకుంటారు. పిలిపించుకొని ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకుంటారు. ప్లస్ మన కో ఆర్టిస్ట్ వాళ్ళు పక్కన, ఇప్పుడు నేను నా వైఫ్ క్యారెక్టర్లో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ నా వైఫ్ లాగా కనపడుతుందా, నా అక్కలాగా కనపడుతుందా, నాకు అమ్మలాగా కనపడుతుందా, నా కూతురులాగా కనపడుతుందా తెలియాలి కదా. ఫస్ట్ పేర్ చేసుకుంటారు, చేసుకొని ఒకసారి రన్ త్రూ చేసుకుని దెన్ దిస్ ఈజ్ అ ప్రాసెస్. కరెక్టే, బట్ ఇదే ప్రాసెస్ చూస్తే ఇప్పుడు మన తెలుగులో అప్రాక్సిమేట్లీ ఒక 20 సీరియల్స్ ఉంటే, ఐ థింక్ 20 సీరియల్స్ ఉంటే, నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు, ఒక 20 సీరియల్స్ ఉంటే 60 సీరియల్ ఉన్నాయి. ఓకే ఫైన్, 60 సీరియల్స్, ఎస్ మీరే నెంబర్ చెప్పారు కాబట్టి ఒక 60 సీరియల్స్ ఉంటే దాంట్లో నాకు తెలిసినంత వరకు 1 or 2 మెంబర్స్ ఏమో తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. 2 మెంబర్స్ ఐ థింక్ నాకు తెలిసి. అంటే నేను అన్ని సీరియల్స్ అన్ని పర్ఫెక్ట్గా వాచ్ చేయను. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీకు తెలుగు టెలివిజన్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ నటించాలని ఉంటే మీరు ఏ క్యారెక్టర్స్ కోసం అయితే అనుకుంటారో ఆ క్యారెక్టర్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ తీసుకుని ఆ వీడియోస్, నేనేమంటున్నా డోంట్ గో టు ఎనీబడి ఎల్స్, ఆ వీడియోస్ని లేదా మీ పిక్చర్ని ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో ఇవ్వండి. అండ్ వీ హ్యావ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అండ్ మేనేజర్స్ అసోసియేషన్, ఈ 4 చోట్ల ఇస్తే చాలు. మీవి అన్నీ కూడా సర్క్యులేట్ అవుతాయి, అవసరాన్ని బట్టి మిమ్మల్ని పిలిపిస్తారు. ఓకే, ఇది చాలామందికి తెలియదు, ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్. సో కానీ తమిళ్లో ఎవరు మరి మన వాళ్ళు ఎవరు అంత ఫ్లూయెంట్గా కానీ వాట్ ఎవర్ ఎవరిని తీసుకోవట్లేదు కదా. అదే అన్న, అక్కడ వాళ్ళు పిలిస్తే వెళ్తాం కదా. నేను కూడా అదే చెప్తాను, ఇట్స్ మై. అక్కడ వాళ్ళు ఎందుకు పిలవట్లేదు అంటే వాళ్ళు మన లాంగ్వేజ్ని ఈజీగా పట్టేస్తున్నారు, మనం వాళ్ళ లాంగ్వేజ్ని పట్టట్లా. ఇప్పుడు ఇక్కడ అంతా ప్రాంప్టింగే జరుగుతుంది సార్, ఇక్కడ అందరు డబ్బింగే తప్పించి ఎవరు తెలుగు మాట్లాడలేదు. సీరియల్ ఆర్టిస్టులు ఇప్పుడు నేను మ్యాక్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సో కానీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫర్ తమిళ్ వాళ్ళే కావాలి, కన్నడ వాళ్ళు మాకు కన్నడ వాళ్ళే కావాలి. ఇప్పుడు మొన్న నేను బెంగళూరు చెన్నై వెళ్ళాను సార్, సమ్ ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళాను. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సలార్ మూవీలో ఒక ఆర్టిస్ట్ అబ్బాయి, ఒక ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సైడ్ తమిళ్ సైడ్ ఓన్లీ ఫర్ తమిళ్ వచ్చిన వాళ్ళే తీసుకుంటారంట. బట్ తెలుగు సైడ్ వచ్చేసేపాటికి అందరు ఆర్టిస్టులు తీసుకుంటున్నాము. సో మనకెందుకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మనకు ఉండనప్పుడు మనకు కూడా అలానే సపోర్టింగ్ అనేది ఉండాలి. మనది విశాల హృదయం. సో మన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయరు? ఇట్స్ మై పాయింట్. నేను అంటున్నా, సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేయరు అంటున్నా. కానీ చెయ్యరు అనేది తప్పు. ఇప్పుడు మనం మెజారిటీ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దాంట్లో అరే వీళ్ళు ఒక ప్రాజెక్ట్లో కొంతమంది కనపడతారు కాబట్టి ఏది ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు దానికి ఒక పాలసీ రెడీ అయ్యి తీసుకోవద్దు అంటే మనం బావిలో కప్పలం, ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతారు. అదర్వైజ్
ఇప్పుడు వై ఆర్ హీరోస్ ఆర్ ది గ్లోబల్ హీరోస్ టుడే. మరి వాళ్ళు ఎందుకో చూడాలి మన వాళ్ళని. వాళ్ళు చేసిన బిజినెస్ ఏమో మీకు కావాలి, వాళ్ళేమో నేషనల్ స్టార్స్ గ్లోబల్ స్టార్స్ అవ్వాలి. బాలీవుడ్ హాలీవుడ్నేమో మన వాళ్ళు దున్నేయాలి, కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఏం చేయకూడదా? సరే, ఎంత చెప్పినా సరే మీరు 100కి 80% తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసినట్టు ఇక్కడ మేము ఎవ్రీ టైం జర్నలిస్ట్గా కూడా మేము వచ్చిన ఒక ప్రొడ్యూసర్స్ని కానీ తమిళ వాళ్ళు కానీ ఇదే క్వశ్చన్ చేస్తాం. మీ మూవీస్ ఇక్కడ ఆడినట్టుగా మా మూవీస్ అక్కడ ఆడవు, సో ఇక్కడ చూసినట్టుగా మీ సైడ్ మీరు సపోర్ట్ చేయరు అని ఎవ్రీ టైం ఈ క్వశ్చన్ అనేది యాజ్ ఎ ఎందుకు జర్నలిస్ట్ మీరు అడగడం కరెక్టే, కానీ ఎస్పెషల్లీ మన ప్లేస్లో ఒక కల్చర్కి మనం ఫిక్స్ అయిన వాళ్ళం కాదు. వీ యాక్సెప్ట్ ఆల్ కల్చర్స్. మనం అడ్డుబొట్టు పెట్టినా యాక్సెప్ట్ చేస్తాము, నిలువు బొట్టు పెట్టినా యాక్సెప్ట్ చేస్తాం, బొట్టు లేకపోయినా యాక్సెప్ట్ చేస్తాం. వీ యాక్సెప్ట్ ఎనీథింగ్. మీరు అదే మనకు అంత భాషాభిమానం కూడా లేదు. ఎస్, మనం మీకు తెలుగు రాదా? ठीक है आप हिंदी आता ना, मैं ठीक है मैं हिंदी में भी बात कर लेता हूँ, ऐसा नहीं है कि आप అని మళ్ళీ నేను మొదలెట్టేస్తా. ఓకే మీకు హిందీ కూడా రాదా, దెన్ ఇట్స్ ఫైన్, ఐల్ స్పీక్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్, ఐల్ ట్రై టు కమ్యూనికేట్ అంట. అంతేగాని నా భాష మాట్లాడేదాకా ఈమెతో నేను మాట్లాడినని ఫిక్స్ అయ్యాను అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అంతే. గో టు తమిళనాడు, యా వచ్చినా కూడా మాట్లాడు. రీసెంట్ డేస్లో ఫేస్ ఇట్. అదే అంటున్నా, వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోను ఎవరో ఇంక రాయా అన్న ఇక ఎన్న అన్న అనుకుంటా అయితే తప్ప అన్న వాంగ అంటే పోతారు మీరు, ఇంకా లేక ఛాన్సే లేదు. లేదు, సీరియస్గా వచ్చినా కూడా వాళ్ళు ఎవరు మేడం ఇక్కడ మాట్లాడరు అని చెప్పేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సమ్ కమ్యూనికేషన్ కోసం ఏరియాస్ కోసము ఈ ఏరియా అదేనా అని మనకి రాదు కదా, ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. బట్ వన్ వే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి అంత ఇప్పుడున్న టైంలో గ్లోబల్గా ఈ స్థాయిలో ఉన్న టైంలో మనం ఏదో మీన్గా ఆలోచించి మనం ఒక భాషకు అంటే నేను ఇవన్నీ దాటేశాను. నాకు లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ప్లేస్ బ్యారియర్, క్యాస్ట్ బ్యారియర్ ఇవన్నీ లేవు నాకు. అందుకని నేను కొంచెం తేడానే. అలా అని కాదు, మీరు అంటే నేను ఎందుకు అనుకుంటానంటే మై వరల్డ్ ఈజ్ సో బిగ్, యూ షుడ్ ఆల్సో ఇన్ దట్ వే అంటా నేను అందరినీ. మనం అలా ఆలోచించిన కొద్దీ సంకుచితంలా కనపడుతుంది. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఇప్పుడు నేను ఆ ఎక్స్ప్లోర్ వరల్డ్ నేను దాదాపు ఒక 30-40 దేశాలు తిరుగుంటా. నేను నా లైఫ్ టైంలో నేను ఇంకా చూడాల్సిన 180 దేశాలు ఉన్నాయి అనుకుందాం. ఇంకెంత టైం ఉంది? ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఆడు నా దగ్గర రావద్దు, నేను ఆడి దగ్గర పోవద్దు, వాడిది నాకు అర్థం కావద్దు, ఎందుకు ఇవన్నీ? ట్రై వాట్ యూ క్యాన్. సో అంటే ఇప్పుడు ఇంకొక 1 more క్వశ్చన్ దీనిలోనే నాకు ఇంకొకటి అనిపించింది. ఇప్పుడు మనం హిందీలో బిగ్ బాస్ చేస్తాము, తెలుగులో బిగ్ బాస్ చేస్తున్నారు, తమిళ్, కన్నడ మనకి కిచ్చా సుదీప్ గారు దానిలో చేస్తున్నారు, ఇంకొకరు చూస్తే కనుక తమిళ్లో కూడా చేస్తున్నారు, ఇట్లా కమల్ హాసన్ గారు కానీ అందరూ చేస్తున్నారు. సో ఏ లాంగ్వేజ్ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటున్నారు. కానీ మన తెలుగు బిగ్ బాస్కి వచ్చేవాడికి మన రీసెంట్ డేస్ చూస్తే, సో మీరు అన్న లాంగ్వేజ్ వేరే యాక్టింగ్ సైడ్ అన్నీ ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్ పెట్టి ఒక్కొక్కరు ఒక బిగ్ బాస్ చేస్తున్నారు. మన దానిలో రీసెంట్ డేస్లో మనం ఒక 8 బిగ్ బాస్ చూస్తే కనుక మ్యాక్స్ ఆఫ్ ఒక 5 members అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళే ఉన్నారు. సో దానిలో కూడా ఈవెన్ మన వాళ్ళు లేకోకుండా వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా తెలుగు బిగ్ బాస్ అని నేమ్ పెట్టి వాళ్ళని తీసుకొని రావడం ఎందుకు? సో మరి మిగతా బిగ్ బాస్లు అన్నింటిలో ఎక్కడ అలా జరగట్లేదు కదా. మనది విశాల హృదయము, మంచి హృదయము డెఫినెట్గా ఉండాలి, వాళ్ళు సీరియల్లో ఉండాలి, ఇంకొక మూవీలో ఛాన్స్ రావాలి, ఫైన్, అంతా బాగుంది. సో ప్రతి లాంగ్వేజ్కి ఒక బిగ్ బాస్ అనేది ఉంటుంది, హిందీ ఉంటుంది. సో అన్ని లాంగ్వేజెస్లో అందరూ ఉంటున్నారు. సో మన లాంగ్వేజ్లోనే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఒక 12 members కంటెస్టెంట్స్ ఉంటే ఒక 8 members వాళ్ళే ఉంటున్నారు కదా. సో ఇక్కడ కూడా ఏ విశాల హృదయం అంటారా మీరు? ఉమా, నేను ఇక్కడ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఏ కాంట్రవర్షియల్ ఆర్ మేబీ కొంతమంది నన్ను వేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ కొన్ని ఇంటెన్సివ్ సీన్స్ ఉంటాయి, కొన్ని డ్రెస్సులు ఉంటాయి, మన తెలుగాళ్ళు అవన్నీ వేయరు. వీ వోంట్ యాక్సెప్ట్. అంటే ఒకవేళ వేసుకున్నా అయిష్టంగా వేసుకుంటాం. ఎక్స్పోజింగ్ చేసే డ్రెస్ ఉందనుకోండి, మన తెలుగు అమ్మాయిలు అంత ఈజీగా వేయరు. దే ఆల్వేస్ ట్రై టు కవర్. ఇఫ్ దే ఓపెన్ దేర్ ఫేస్ విల్ బి సీన్. ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుందని చెప్పచ్చు ఆ ఫేస్ మీద. సో వేరే వాళ్ళకి దాని మీద ఈజ్ ఉంది, పెద్ద నేను ఈ డ్రెస్సా, ఇట్స్ ఓకే, 2 piece ఓకే. ఇప్పుడు చెప్పండి, అది ఇప్పుడు మన వాళ్ళు వస్తారా? ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది అవునా కదా. ఇప్పుడు మన వాళ్ళు
నమస్కారం అండి ఉమామేశ్వరి గారు బాగున్నారా? నమస్కారం అండి వరకు ఓకే. హే ఉమామేశ్వరి, హౌ ఆర్ యూ? కెన్ యూ డూ దాట్? నో. We have our own restrictions, right? ఎస్. How come you expect all our girls or boys to be in this zone? It's an entertainment arena. Somebody is coming and giving entertainment. See, if you like it, watch it. If you don't like, shift. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. ఇట్స్ సింపుల్. అంతే కదా. సి నేను సినిమాల్లో టీవీల్లో చాలా ఇంటెన్సివ్ సీన్స్ చేసిన టైంలో ఐ కుడెంట్ హ్యావ్ ఎ తెలుగు గర్ల్. తప్పు కానప్పుడు చెప్పొచ్చు కదా. ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్నీ చేయాలని మీరే అంటారు కదా. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సార్. మన వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. వాళ్ళ ఆయన అయితే ఒప్పుకుంటాడు కానీ వీళ్ళ ఆయన అయితే ఒప్పుకోడు. అయిపోయింది కదా అక్కడే. మీకు నేను బయట నుంచి తెచ్చుకుంటున్నానంటే అర్థమైందా మీకు? అర్థమైంది. ఇంకా అడుగుతారా ఇంకో క్వశ్చన్? లేదు, అడగను. నా ఆన్సర్ నాకు వచ్చేసింది ఫైన్. నేను ఇంకా అడగను, ఇంకా అడగాలనుకోవట్లేదు. సో నెక్స్ట్, మీరు 37 వాయిసెస్ వన్ డేలో 37 వాయిసెస్ చేస్తారు అని నేను విన్నాను. సో ఫస్ట్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గానే వచ్చారా? ఇది ఏజ్లో స్టార్ట్ చేశారు మిమిక్రీ? నేను యాక్చువల్గా మిమిక్రీ నా చిన్నప్పటి చేస్తున్నాను. నాకు ఊహ తెలిసేటప్పటికే ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఆల్ ది ఎమ్స్. నేను ఐఎమ్ ఫ్రమ్ ఎ విలేజ్ వేర్ నా చుట్టుపక్కల ఉన్నాయన్నీ విలేజెస్లో ఏముంటుంది ఆ వాతావరణంలో కోళ్ళు, కోడి పిల్లలు, పిల్లులు, కుక్కలు, బర్రెలు, అంటే డొమెస్టిక్ ఎనిమల్స్, డొమెస్టిక్ ఈ అట్మాస్ఫియర్. దెన్ కొంచెం వెళ్తే అట్లా ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఆల్ ది నేచర్. అది నా చిన్నప్పుడు. నా వాయిస్ అట్లా మెచ్యూరిటీ వస్తూ ఉంటే ఐ పుష్ టు ది వాయిసెస్, అంటే గొంతులు చేంజ్ చేయడం అట్లా. బట్ నాకు చిన్నప్పుడు మిమిక్రీ ఎట్లా అలవాటు అంటే, ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ మాట్లాడుకున్నారు అనుకోండి, న్యాచురల్గా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, పక్క క్యాబిన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఓకే. సో వీళ్ళిద్దరి డైలాగ్స్తో సహా ఎనాక్టింగ్ ఐ యూస్ టు డూ దేర్. ఓకే. అట్లా నాకు మెమరీ అలవాటైంది, వాయిస్ అలవాటైంది, యాక్షన్ అలవాటైంది. సో అంటే నేను విన్నాను, నాగేశ్వరరావు గారు ఒకసారి ఏంటి నువ్వు అందరు వాయిస్లు ఇమిటేట్ చేస్తావంట, నా వాయిస్ ఇమిటేట్ చేయవా, నా వాయిస్ ఎందుకు ఇమిటేట్ చేయవని నాగేశ్వరరావు గారే మిమ్మల్ని అడిగారని విన్నాను. రవీంద్ర భారతి స్టేజ్ మీద జరిగింది. అంటే ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు నేను అందరు వాయిస్లు ఇమిటేట్ చేసి వెళ్ళి అయింది తప్ప, మళ్ళీ వెనక్కి పిలిపించారు నన్ను. పిల్లపడ్డాను కానీ మళ్ళీ పిలిపించారు నన్ను. పిలిస్తే అందరిని ఇమిటేట్ చేసావు కదా, నేను ఎందుకు చేయలేదని అడిగారు. సార్ మీరు నా ముందే ఉన్నారు కదా, ఇప్పుడు మీ ముందు మిమ్మల్ని చేస్తే మిమిక్రీ అవుద్ది సార్, ఇది మిమిక్రీ క్రైమో అవుతుంది కానీ మిమిక్రీ అవ్వదు సార్ అన్న. లేదు లేదు మిమిక్రీ వాళ్ళు అట్టారుగా అను. బట్ ఆర్టిస్టులకి ఒక మ్యానరిజం ఉంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు వాళ్ళని ఫ్రీగా ప్రమోట్ చేస్తాడు ప్రతి స్టేజ్ మీద. నేను ఐ నో ఇమిటేటింగ్ ఆఫ్ వాయిసెస్. హూ వాయిస్ ఐఎమ్ గోయింగ్ టు ఇమిటేట్? ఐ ఇమిటేట్ యాక్టర్స్ వాయిసెస్, రైట్? ఎస్. అంటే బాగా పాపులర్ అయిన యాక్టర్స్ వాయిస్. ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్కి మ్యానరిజం లేకపోతే ఎవరు నిలబడలేదు. ఉంటారు వాళ్ళందరికీ, కానీ మీరు ఓ ఓ అంటే చెప్పేస్తారు ఎవరిదో, ఇలా అంటే చెప్పేస్తారు ఎవరో, ఇలా అంటే చెప్పేస్తారు ఎవరో, ఇలా అంటే చెప్పేస్తారు ఎవరో. దీస్ ఆర్ ది మ్యానరిజమ్స్. కెన్ యూ టెల్ ఇప్పటి హీరోల్లో ఎవరికి మ్యానరిజం ఉందో? ఒక్క మ్యానరిజం, అంటే ఒక్క మ్యానరిజం పెట్టుకోవాలి ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు. అంటే అప్పుడు అలా లేకపోతే మీకు లాంగివిటీ దొరకదు. మేబీ సో ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ ఆర్టిస్టిక్ ఫీచర్స్, మేనరిజమ్స్. అందుకే పాత రోజుల్లో మీరు ప్రతి యాక్టర్కు మేనరిజం ఉండేది. అది నేను ఆలోచిస్తున్నాను. మీరు అన్నారు కదా ప్రజెంట్ జనరేషన్లో ఎవరున్నారు మేనరిజం ఏంటంటే నాకేమీ స్ట్రైక్ అవ్వట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సక్సెస్ఫుల్ బికాస్ అంటే మీరు చెప్పేస్తారు అల్లు అర్జున్ అని, తగ్గేదేలే అవునా కదా. అంటే ఒక్కొక్క క్యారెక్టర్తోనన్నా రావాలి, లేదా ఇది రావాలి, లేకపోతే వాళ్ళు పర్ఫార్మెన్స్లో బాగానే ఉంటారు, క్యాజువల్గా ఉంటుంది, కానీ వాళ్ళకు ఇట్లా అనగానే గుర్తొచ్చేటట్టు ఉండరు. ఇట్స్ కాల్డ్ క్రియేటింగ్ ఎ బ్రాండ్. మూమెంట్ ఈజ్ ఆర్ మ్యానరిజం ఈజ్ రికాల్ ఆఫ్ ఎ బ్రాండ్. ఎస్, ట్రూ. సో ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి మా కోసం
ఒకసారి ఏఎన్ఆర్ గారి వాయిస్. ఏమిటబ్బా ఇది మైకేనా? కెమెరా ఏమో అక్కడ పెట్టారు, మైక్ ఏమో ఇక్కడ పెట్టారు. ఎటు చూస్తున్నారో కూడా నాకు తెలియకుండా ఏదో మాట్లాడేస్తున్నాం. బాగుంది. ఏమంటారు దీన్ని? చెప్పండి, మీరేదో అంటారుగా, పెడకాస్ట ఏమంటారు? పాడ్కాస్ట్. అంటే ఏమిటి? పాడుకాస్ట. నన్ను కూర్చోబెట్టింది పాడుకాస్ట్ దగ్గర. సూపర్ సూపర్. సో ఇంకొకటి కూడా నేను మీరు మాట్లాడుతుంటే విన్నాను, చాలామంది కృష్ణ గారిని వీళ్ళు ఇమిటేట్ చేసేవాళ్ళు సరిగ్గా వాళ్ళని ఎల్లంగా స్టేజ్ ఎక్కగానే అంటే నేనేమంటానంటే కరెక్ట్ కాదు. నేను హీరోలని అక్యురేట్ ఇమిటేట్ చేయమంటాను. నా మిమిక్రీ ఆర్టిస్టులకి నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే సూచన ఏంటంటే, వాళ్ళు ఆ స్థాయికి రావడానికి వాళ్ళు చాలా కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటారు. వాళ్ళని నేను కామెడీ చేసేయకూడదు, వాళ్ళతో చీప్ డైలాగులు నేను మాట్లాడేయకూడదు. ఇప్పుడు నాకు వాయిస్ వచ్చు, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ కెన్. ఇప్పుడు నాకు చిరంజీవి వాయిస్ వచ్చని నేను ఇలా మేము ముందుంటాం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంది. ఈరోజు ఇలా నేను మాట్లాడడం, నేను చెప్పడం అనేది కూడా ఈ వాయిస్ నాకు వచ్చు. నేను ఈ డైలాగ్తో ఆయన ఇమిటేట్ చేయాలి, కానీ నేను వేరే అన్ని మాట్లాడేసాను అనుకోండి, ఆ పర్సనాలిటీని డౌన్ చేయకూడదు కదా. సో దట్ వేర్ ఐ డోంట్ లైక్. ఈవెన్ కృష్ణ గారిది కూడా నేను కామెడీ చేసేవాడిని కదా ఎప్పుడు. ఐ నెవర్ డూ. ఆయన ఎప్పుడో ఒక్కసారి ఒక్క మూమెంట్లోకి జరికిస్తారు, అదే పట్టుకొని అనరు కదా. కృష్ణ గారి వాయిస్ యాక్చువల్గా కొంచెం నా థ్రోట్ కొంచెం ఇన్ఫెక్షన్లో ఉంది ప్రస్తుతానికి. సరే, బట్ లెట్ మీ ట్రై. ఇలా నేను మీ ముందు మాట్లాడటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈనాడు నేను ఇలా మాట్లాడతానని కూడా నేను అనుకోలేదు. ఇది ఇంత స్కేల్, ఇంత పిచ్ వాయిస్, దీన్ని కామెడీ ఎలా అంటాం? అవును, బట్ అంటుంటే మీరు చెప్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. సీరియస్గా చాలామంది దాన్ని కామెడీగా చేస్తుంటారు. అమ్మా 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 రే ఎవడరా నీ అమ్మ, కరెక్ట్గా చెప్పు. అమ్మా అంటాడు తప్ప అమ్మా అమ్మా అండు కదా. నేను అదే మామూలుగా చెప్తా, వెన్ యూ ఇమిటేట్ పర్ఫెక్ట్లీ, అదర్వైజ్ ప్రాక్టీస్ దెన్ ఇమిటేట్. దిస్ ఈజ్ మై సజెషన్ విత్ ఆల్ ది యంగ్స్టర్స్. అట్లా. ఇప్పుడు ప్రజెంట్ మూవీస్కి వస్తే కనుక, Yeah. సో మూవీస్ ఎన్ని చేశారు, ఇంకెన్ని మూవీస్ చేస్తున్నారు, ఏంటి అసలు? ఇప్పటికీ ఒక 60 సినిమాలు అయినాయి. ఓకే. 60లో చెప్పుకోదగ్గ సినిమాలు, నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే స్నేహగీతం ఒకటి మంచి సినిమా, దెన్ ఎవడిగోల వాడిది, దెన్ స్టైల్ ఈజ్ ఆల్సో క్యారెక్ట్ అంటే క్యారెక్టర్ అవి ఇవన్నీ. దెన్ ప్రెషర్ కుక్కర్ కూడా మంచినే వచ్చింది. దెన్ గాడ్జే బాగానే వచ్చింది, అంటే పేరు తెచ్చినాయి ఇవన్నీ. రీసెంట్ హిట్ మాత్రం కేసీఆర్, రాకేష్ గారు కేసీ. రాకేష్ కేసీఆర్, కేశవ చంద్ర రమావత్ అనే సినిమా. అది అఫ్కోర్స్ నాకు కూడా బాగా ఐ సాటిస్ఫైడ్ ఎ లాట్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఇట్ హాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్ డూయింగ్ ఇట్. నాకు చేసినప్పుడు కానీ తర్వాత కానీ ద ట్రావెల్ విత్ ద సినిమా ఈజ్ వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. రాకేష్ గారు ఆ మూవీ కోసం చాలా అంటే నేను కష్టపడ్డారని. ఎస్, సీరియస్లీ, అంటే అంత తపన నేను ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర చూడలా. అంటే సినిమా మేకింగ్ ఈజ్ అన్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇదైంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అట్లాంటి చోట చాలా లిమిటెడ్ రిసోర్స్ మన దగ్గర ఉంది, మనం ఈ సినిమా చేయాలి అని అనుకుని దాన్నే నమ్మి దానికోసమే ఇది చేసి ఆ సీన్ బాగా రావాలి, లేకపోతే ఇది కావాలి అది కావాలి, దానికోసమే చేసి సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా దీన్ని నేను తీసుకెళ్ళాలి, దీన్ని నేను ప్రమోట్ చేయాలి, దీన్ని నేను అందరు చూసేలా చేయాలి, దానికోసం కూడా అతను పడ్డ ఇది. నేను అందుకే అన్నా, నేను రాకేష్ నీకంటూ సపరేట్ జోనర్ రెడీ అవుతుంది, నువ్వేం తొందరపడక్కర్లా. యూ విల్ హ్యావ్, అంటే బికాజ్ ఆఫ్ అరే ఈడు హీరోనా, ఈడిని కూడా హీరో అంటారా అని కామెంట్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఎస్, నా సినిమాకి ఈడే సరిపోతాడు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. నా సినిమాలో ఇట్లాంటి హీరోనే కావాలనుకుంటారు. ఇప్పుడు మండేలా సినిమా చూస్తే మీరు, తమిళ్ సినిమా, ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఆయన్ని హీరోగా చూసేస్తారా అనుకున్నారు మీరు, బట్ కలెక్టెడ్ ఇన్ క్రోర్స్.
సమ్ టైమ్ స్టోరీ క్యారీస్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ప్రియదర్శి చేసిన కోర్టు సినిమా కూడా అట్లనే ఉంటుంది. ప్రియదర్శి ఎప్పుడు వస్తాడు, 30 minutes తర్వాత వస్తాడు సినిమాలో, 35 minutes తర్వాత వస్తాడు ఎంట్రీకి. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అన్న టైంలో స్టార్ట్ అవుతారు. ప్లస్ హీరో అంటారా మీరు? హీరోయినే లేదు. ఎవరు హీరోయిన్? లేదు. గ్లామర్ ఉందా, ఇంకేమన్నా ఉందా, అశ్లీలం ఉందా? ఎక్కడ ఏం లేదు. సో డామ్ అసలు ఒక టఫ్ సబ్జెక్ట్. మీకు లొకేషన్స్ కూడా ఏంది, ఒకటే లొకేషన్, కోర్టే కదా మొత్తం. ఏమన్నా అంటే బోన్ చూపించాలి, ఏమన్నా అంటే ఇటు చూపించాలి, ఏమన్నా అంటే ఇది చూపించాలి. కాస్ట్యూమ్స్ ఏమన్నా అంటే నల్ల డ్రెస్, అంతకుమించి లేదు కదా స్కోప్. ఏ డ్రై సబ్జెక్ట్ని అట్లా డీల్ చేయడం అంటే దట్స్ క్లెవర్. దట్స్ హౌ సినిమా హ్యాస్ టు కమ్. సినిమా అనేది ఒక మంచి మీడియం, జనాల్ని ఎడ్యుకేట్ చేసే మీడియం. దాంట్లో అట్లా సక్సెస్ అయితే మంచి అనిపిస్తుంది, కొత్త వాళ్ళు వస్తే బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడితే, దీని తర్వాత ఇప్పుడు యద్భావం తద్భవతి అని ఒకటి రిలీజ్ కొంది. దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేసున్నా. వాటి పేర్లు అవే ఉంటాయా, మరి రిలీజ్ టైంకి మారుతాయా నాకు తెలియదు. బట్ నాట్ బిగ్ మూవీస్, బట్ అఫ్ కోర్స్ మై క్యారెక్టర్ ఈజ్ గుడ్. అంటే ఇప్పుడు నాకు వచ్చే సినిమాల్లో ఒకప్పుడు నేను ఎక్కువ ఆలోచించేటోని, అట్లా బాగా ఆలోచించి ధోని అనే సినిమా ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా నేను వదిలేశాను. ఎందుకు వదిలేశానంటే అప్పటికి నేను గోరింటాక్ అని ఒక సీరియల్ చేస్తున్నాను. గోరింటాక్ సీరియల్లో నాకు వదినగా వేసిన ఆమె క్రాంతి అనే ఆర్టిస్ట్ ఉంటుంది. ధోని సినిమాలో మా ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు. ఏమన్నా నేను రోజు వదిన అని పిలిచేటామని పోయి ఇప్పుడు నేను భార్యగా ఎట్లా యాక్ట్ చేస్తాను, నేను చేయను అన్నా. నాకు కో డైరెక్టర్ ఫోన్ చేస్తాను, సార్ ఆర్టిస్ట్ నాకు అన్నీ చేయాలి కదా సార్. చెయ్యాలి కరెక్టే సార్, రోజు పొద్దున వెళ్ళి నేను లొకేషన్లో ఆ వదిన బాగున్నారని మాడతాను నేను. అలా కాదు వదిన, అర్థం చేసుకోవద్దున అని డైలాగులు ఇక్కడికి వచ్చి ఏమే బాగున్నావా అంటే ఎలా ఉంటుంది, వద్దు సార్ నాకు ఎందుకని నచ్చట్లేదు పోనీలేండి అన్న. తర్వాత ఆలోచించాను నేను, ఏంది నేను మరీ ఎక్కువ ఆలోచించాను నేను, టూ మచ్. కాకపోతే సినిమా యాక్ట్ చేసి వచ్చేయచ్చు కదా, డబ్బులు ఇస్తారు, అది ప్రకాష్ రాజ్ డైరెక్షను. అఫ్కోర్స్ ఆ రోజు అది అనిపించింది, వదిలేశాను. సో అలా ఇలా కూడా ఆలోచిస్తారని నేను మిమ్మల్ని చూసాకే అదే నాకు కూడా తర్వాత అనిపించింది, డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్, ఏమో అలా కాదు చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ అదే ఉమ్మడి కుటుంబంలో నాకు మేఘమాల అనే సీరియల్లో నా వైఫ్గా వేసింది నవీన. అదే నవీన ఇప్పుడు దీంట్లో నాకు వదిన. అప్పుడేమో భార్యగా యాక్ట్ చేశాను, ఇప్పుడేమో అంటే దిస్ మేబీ కమ్స్ విత్ ద మెచ్యూరిటీ అండ్ ఆల్, డోంట్ నో. బట్ ఆ టైంలో అలా అనిపించింది మీకు? ఎందుకంటే నేను వదిలేశాను కావాలని. కానీ మేబీ ఇట్స్ ఏ గుడ్ మూవీ, అది కూడా మీకు మంచి ప్లస్ అయ్యేది. చేస్తుంటే కనుక చేస్తుంటే బాగుండేది, షూర్ మంచి ప్లస్ అయ్యేది. సో ఇన్ని మూవీస్ చేశారు, ఇన్ని సీరియల్స్ చేశారు, మీరు ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేటర్. అంటే మీ ఎడ్యుకేషన్ కూడా నేను చూస్తే కనుక మీరు చెప్పండి, అంటే చాలాసార్లు చెప్పారు. బట్ అంటే నా అవసరానికి ఏదో అవసరమైతే చదువుకున్నా. యాక్చువల్గా నేను ఫస్ట్ నా లైఫ్లో మ్యాథ్స్ అంటే ఇబ్బంది, నాకు కొంచెం కష్టం అని, ఏది ఈజీ ఉంటుందంటే సైన్స్ తీసుకోమన్నారు. ఓహో అని బైపీసీ తీసుకున్నా. బైపీసీ తీసుకుని ఎగ్జామ్స్ అయిపోయిన టైంకి నేను ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినా. నేను నా ఫ్రెండ్ ఇంకో అతను, మేమిద్దరం ఫస్ట్ నుంచి ఏది తీసుకున్నా ఇద్దరం కలిసి తీసుకోవాలనుకున్నాం. ఇద్దరికి ఇది వెటర్నరీ సైన్స్లో సీట్ వచ్చింది. పశువుల డాక్టర్ అవ్వాలి మేము యాక్చువల్గా. ఓకే. సో వాటి దాంట్లో జాయిన్ అయినాడు. కానీ నాకు తర్వాత ఏమన్నారంటే, అరే దీంట్లో ఉంటే నువ్వు ఆర్టిస్ట్గా మరి ఎట్లా అది ఇది అంటే, ఓ ఆర్టిస్ట్గా బిజీ ఉంటే మనం ఇంత ఎక్కువ చదువుకోవద్దు. దెన్ వాట్ నెక్స్ట్, దెన్ ఐ జాయిన్డ్ ఇన్ బీఏ. బీఏలో లిటరేచర్ తీసుకున్నా, ఇంగ్లీష్ లిటరేచర్. ఐ కేమ్ ఫ్రమ్ ఏ తెలుగు మీడియం, ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నా. టఫ్ ఒకటేసారి. కాకపోతే లక్కీగా లెక్చరర్స్ నా సీనియర్స్ కొంతమంది నాకు సపోర్ట్ చేయడం. సో అట్లా గేట డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ బిఏ లిటరేచర్లో హిస్టరీ, సోషియాలజీ, హిస్టరీలో బ్రిటిష్ హిస్టరీ. బ్రిటిష్ హిస్టరీ అందరు కాకతీయ హిస్టరీయో అదో ఇదో తీసుకుంటాను, నేను బ్రిటిష్ హిస్టరీ. దెన్ సోషియాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ మీద డిగ్రీ అయ్యేసి. డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఉన్నది ఈ ఫీల్డ్లో కాబట్టి పిఆర్ ఉండాలి. పిఆర్ ప్రాక్టీసెస్ ఏముంటాయి. దెన్ అప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కోర్స్ ఉంది. సో ఇట్ ఈజ్ వన్ సబ్జెక్ట్ ఈవెన్ జర్నలిజం ఆల్సో. సో అప్పుడు డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేశాను. దాని తర్వాత
మన రామకృష్ణ మఠలో స్పెషల్ ఇంగ్లీష్ కోర్సెస్ నడుస్తాయి, సర్టిఫికేట్ టు డిప్లొమా వరకు నడుస్తాయి. సో అక్కడ ఇంగ్లీష్ డిప్లొమా చేశాను, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కన్వర్జేషన్. దెన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్. నేనేం చేసేవాడిని అంటే తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమాకి ఫ్యాకల్టీకి వెళ్ళేటోండి, క్లాసులు చెప్పడానికి వెళ్తా. ఓకే. పక్క రూమ్లోనేమో థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది. ఎట్లాగ వెళ్తున్నా కదా అని ఇక్కడ క్లాస్ చెప్పి పక్క దాంట్లో స్టూడెంట్కి జాయిన్ అయ్యా. నైస్. సో అట్లా డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశా. అంటే మనం మీరు వేర్ యూఆర్ క్వాలిఫైడ్ యాజ్ అన్ యాక్టర్ అంటే చెప్పుకోవడానికి ఉండాలి కదా, మరి షో ది సర్టిఫికెట్. ఓకే. సో ఐ డిడ్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్. దెన్ సైమల్టేనియస్లీ ఐ వాజ్ ఇన్ టు కార్పొరేట్ వరల్డ్ డూయింగ్ సమ్ జాబ్స్ అండ్ ఆల్. సో అప్పుడు 2 years MBAని ఎవరికైతే 10 years ప్లస్ కార్పొరేట్ సర్వీస్ ఉంటుందో టాస్మాక్ యూనివర్సిటీ హాజ్ కన్సిడర్డ్ ఫర్ 1 year. సో అట్లా ఎగ్జిక్యూటివ్ మాస్టర్ డిప్లొమా విత్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ HR చేశాను. దట్స్ హౌ. అంటే నాకు ఎప్పుడు ఏది అవసరమైతే అది నేర్చుకుంటూ ఉంటా. ఓకే. అది దాన్ని మనం ఎడ్యుకేషన్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎస్ ఎస్. చాలామంది అంటారు ఏంటంటే, ఓ నేను ఇంతవరకు చదువుకున్నాను అంటే అది అయిపోయినట్లు లెక్క కాదు. నువ్వు రోజు చదువుకోవాల్సిందే. ఎస్. ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటావు. కాకపోతే దానికి ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు, దానికి మీకు ఎవరు మార్కులు వేయకపోవచ్చు, కానీ బట్ ఐ లర్న్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకుంటాను నేను. నాకు నేర్పించేవాడు ఒక చిన్న పిల్లాడు అయి ఉండొచ్చు, పెద్దాళ్ళు అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో ఆఫ్టర్ ఇది మొత్తం ఇన్ని చేశారు, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఇన్ని చేశారు, బట్ మీతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళే కావచ్చు అండ్ ఇంకా అంతకుముందు బిఫోర్ అయినా కావచ్చు. సో కంపేర్ చేస్తే నేను మీకు ఇంకా అంత రాలేదు అని చెప్పేసి నా ఫీలింగ్. అంటే అది గ్రేట్. అంటే ఇన్ని సినిమాలు చేశారు అంటే ఫైన్, మీరు అంటే అందరికీ తెలుసు, మీరు వెల్ సెటిల్డ్ అండ్ మీరు టీవీ ఇండస్ట్రీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, స్టేజ్ ఆర్టిస్ట్ ఆర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నిట్లో ప్రూవ్డ్. సో ప్రో కూడా మీరు, అది ఇంకా చెప్పాలి అంటే. కానీ అనుకున్నంత ఇంకా నేమ్ రావాల్సిందేమో అనే ఫీలింగ్ ఉంది. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే మాకు యాజ్ ఏ పర్సన్గా మేము ఇన్ని ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఒకటి అడుగుతా. చెప్పండి సార్. ఈరోజు మీ ఇంటర్వ్యూకి రావడానికి నేను వచ్చాను, మీరు అడిగారు, ఒప్పుకున్నాను. అది గూగుల్ మ్యాప్ పెట్టిన ప్రతి రోడ్డు తిప్పుకుంటూ వచ్చాను. ఒక దగ్గర వదిలేసింది అది. ఓకే. ఎతుక్కున్నాను. నేను ఎతికిన దాంట్లో నా దృష్టికి కనపడలేదు. ముందుకెళ్ళా, వెనక్కి వెళ్ళా, మళ్ళీ పార్క్ చేసుకుని వచ్చి చేసి 5th floorకి వెళ్ళా. మళ్ళీ ఎక్కడున్నారో కనుక్కొని 2nd floorకి వచ్చా. మేము డోర్ ఓపెన్ ఉందో లేదో తెలియక బయట ఉండి, అమ్మ డోర్ తీస్తే లోపలికి వస్తానని చెప్పాను. నా ప్లేస్లో మహేష్ బాబు వస్తే మీ మొత్తం స్టాఫ్ అంతా కింద ఉండేవాళ్ళ కదా, బోకే పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళ కాదు, ఉండరు. షూర్. మహేష్ బాబు వస్తున్నాడు కింద ఉండాలి పద అని మొత్తం ఆ రోజు ఆఫీస్లో అందరు రెడీగా ఉండి కదా. ఎప్పుడో ఒకసారి కనపడే వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటుంది. ఓకే. స్టేజ్ మీద నేనే కనపడతా, టీవీలో నేనే కనపడతా, సినిమాలో నేనే కనపడతా, ఇంకెందుకు ఉంటుంది ఆ క్రేజ్? ఓకే, అలా అంటారు. ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి కనపడితే వావ్, రెండోసారి కనపడితే వావ్, మూడోసారి కనపడితే హాయ్, నాలుగోసారి కనపడ్డాం అనుకోండి అంటాం, ఐదోసారి అనుకో ఆడు రోజు ఇక్కడే తిరుగుతాడు రా అంటాం. సో ఓకే, అలా ఐ హ్యావ్ క్రేజ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, నాట్ దిస్ ప్లేస్. ఐ నో వేర్. నేను ఎక్కడికి వెళ్తే పరిగెట్టుకొచ్చి నాతో నన్ను తీసుకెళ్ళేది లేకపోతే ఇట్లాంటివి ఎక్కడ ఉంటే నాకు తెలుసు. కాకపోతే దానికి పొంగిపోను, దీనికి పోను. ఎందుకంటే ఇవి రెండు అశాశ్వతం అని నాకు తెలుసు. ఆ రియాలిటీ నాకు తెలిసినప్పుడు నేను చాలా క్యాజువల్గా ఉంటా. ఎస్, అదే అంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంతకన్నా ఇంక పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే కానీ, పెద్ద పెద్ద సినిమాలే కానీ, యాజ్ ఏ మీరు ఒక సెన్సార్ బోర్డ్ నెంబర్ కూడా. సో అన్నిట్లో మీకు అది కూడా నేను చెప్పను ఎవరికి. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను, మీరు చెప్పరు. బట్ ఐ నో, నాకు తెలుసు మీ సెన్సార్ బోర్డ్ నెంబర్ అని. సో మీకు అన్నీ ఉన్నా కూడా ఎక్కడా లేదు నేను అది చేయాలి, ఆ పెద్ద సినిమా చేయాలి, ఇలా చేయాలి, ఎప్పుడు ఒక్కటికి కూడా మీ సైడ్ నుంచి పుషప్ అనేది ఉండదు. నాకు కావాలి ఇంతో నేను చేయించుకోవాలి అని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర తప్పించి. సో మీరు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ లాంటిది వెళ్ళిపోయి అది చేయాలి ఇచ్చేయాలని ఎప్పుడు చేయరు. బట్ అదే నేను అంటున్నాను, వై మీకు ఇంత ఆపర్చునిటీస్ ఉండి కూడా. నేనేమంటానంటే ఇప్పుడు నాకు సురేందర్ రెడ్డి గారు నాకు బాగా క్లోజ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. మేమిద్దరం కలిసి తిరిగాము, వీ హ్యాడ్ గుడ్ టైమ్ ఆల్సో. ఒకసారి ఇట్లానే తను ఒక సినిమా చేస్తున్న టైంలో నేను ఇంకోరి కోసం
భయ నా క్లోజ్ ఫ్రెండ్ నీ కింద అసిస్టెంట్ కన్నా పెట్టుకుంటే బాగుంటుంది అది ఇది అంటే పెట్టుకుంటా అది, బట్ చాలామంది ఉన్నారు అది ఇది, బట్ స్టిల్ ఈ కెన్ ఏదో కాసేపు మాట్లాడుకున్న తర్వాత అవును నువ్వు అందరి గురించి అడుగుతావు కానీ నీ గురించి అడగవా అన్నాడు. అంటే చాలామంది అడుగుతారు కదా, క్యారెక్టర్ అడుగుతారు అంటే నేను యాక్టర్ని అని నీకు తెలుసు, నా పని ఇదే అని తెలుసు, వీడికి క్యారెక్టర్ సూట్ అవుతుందని మీకు అనిపించినప్పుడు మీరే పిలుస్తారు కదా, అవునా కదా? ఇఫ్ ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్, నేను ఇప్పుడు రాకేష్ని కూడా అడగలేదు కదా. రాకేష్ ఏదో సినిమా తీసుకుంటూ వాళ్ళ టీంలో కూర్చొని అరే ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది, అరే లోహిత్ అన్న అయితే బాగుంటుంది, అరే నిజంగానే కదా ఈ క్యారెక్టర్ తనైతే బాగుంటుంది, ఇప్పుడు అనుకుంటేనే కదా అది చేసేది, అదర్వైజ్ నేనైతే అనుకోలేదు కదా. క్యారెక్టర్ హ్యాస్ టు కమ్. నేను అనేది ఏదైనా అంతే, మనది అయితే మనకు వస్తుంది, నేను అనుకున్నది అంతే, మనది అయితే మనకు వస్తుంది, రాకపోతే నష్టం లేదు. అలా లేకపోతే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. అరే నేనేదో అనుకున్నాను, నేనేదో పొడి చేద్దాం అనుకున్నాను, పొడవలేకపోతున్నాను, నేను లేకపోతే నాకు ఇది అనుకున్నాను అది అవుతుంది, నథింగ్ డూయింగ్. నిజంగా ఏది ఏ రోజు అవ్వాలో ఆ రోజే అవుతుంది, ఏ రోజు రావాలో ఆ రోజే వస్తుంది. ఇట్స్ ట్రూ. బట్ మీరు చాలా అంటే ప్రతిదీ నేర్చుకుంటూ ఒక్కొక్క స్టేజ్ నుంచి నేను చూసిన వాళ్ళల్లో నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి ఇదే వచ్చేది. అంటే నేను రీసెంట్గా కూడా ఇంకొక స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన కూడా ఒక ఆర్టిస్టే, స్టేజ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు. ఆయన అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు. సో సేమ్ ఆన్సర్స్ అనిపించింది అనమాట. అంటే నాకు ఇది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర అంతా ఇదే ఉంటుందా అనిపించింది నాకు. ఈజ్ తీసుకుంటేనే మనకు లైఫ్. నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అని సేమ్ రెస్పెక్ట్ నేను ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, కుదరకపోవచ్చు. ఇప్పుడు నేను హీరోగా చేశాను, హీరో నుంచి నేను ఇప్పుడు ఐ పుష్ మై సెల్ఫ్ టు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాజ్ ఎ ఫాదర్ రోల్. దెన్ సార్ హీరో గారు వస్తున్నారు అంటారు, నా ముందే అంటారా, యా ఫైన్. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మనశ్శుడు తర్మ చేసినప్పుడు రామప్రభ గారు నాకు నానమ్మ, అనంత్ నాగ్ గారు నా ఫాదర్. ఓకే. సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ అనంత్ నాగ్, ఆయన టీవీ సీరియల్ చేస్తే ఆయన నా ఫాదర్ క్యారెక్టరు, ఆయనకి నేను కొడుకు, మా నాన్నమ్మేమో రామప్రభ. పెద్ద కాస్ట్ మధ్యలో నేనున్నా. రామప్రభ గారిని నేను ఫేస్ చేసిన ప్రతిసారి ఆవిడ అందుకొని సన్మానం లేదు, ఆవిడకి లభించిన గౌరవం లేదు. బట్ పరిస్థితులు తారుమారైతే కదా. వన్స్ అపాన్ ఏ టైం ఆ రోజున ఉన్నది ఈ రోజు ఉండకపోవచ్చు. ఈ రోజున మనకు అంత గౌరవం ఇవ్వరు, ఆ రోజున ఇచ్చినంత గౌరవం ఈ రోజు ఇవ్వరు. ఆ రోజున మీకు ఏవేవో ఇచ్చి ఉండొచ్చు, ఈరోజు సపరేట్ రూమ్ కూడా ఇవ్వరు. అందరితో పాటు క్యాజువల్గా ఉండాల్సి రావచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసామనుకోండి ఎంత ఇబ్బంది అవుద్ది. నేను దాంతో కూర్చొని మాట్లాడుకుంటుండే, నేను ఒక్కడనే పక్కన చేరేసుకొని కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా చూస్తే నాకు నరసింహరాజు గారు చాలా గొప్పగా అనిపిస్తారు. ఎందుకు చెప్పనా, ఆయన ఇప్పటికీ అవసరమైతే లోకల్ బస్ కూడా ఎక్కేస్తారు, అవసరమైతే ఆటో కూడా ఎక్కేస్తారు. నేను ఒకసారి ఆయన నా ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన సీరియల్లో, పక్కన కూర్చొని సార్ అసలు మీరు పున్నమి నాగులో మీరు హీరో, చిరంజీవి గారు విలను, అసలు చిరంజీవి గారేమో మెగాస్టారు, మీరేమో ఈరోజు నా లోహిత్ అనేవాడికి ఫాదర్గా యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఏంటి యాక్ట్ చేస్తున్నా కదా అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? అవన్నీ పట్టించుకోవద్దు మనం, అవన్నీ పట్టించుకుంటే ప్రాబ్లం అయిపోతుంది అన్నాడు. తర్వాత ఏదో క్యాజువల్గా పిచ్చపాటి మాట్లాడుకున్న టైంలో సార్ నాకు ఒక్కటి అనిపించింది సార్, మీరు బహుశా చిరంజీవి గారిలాగా ఆ ఫైట్లు డాన్స్లు ఇవి చేయలేక మీరు దూరం అయిపోయి తగ్గించారేమో, అందుకని వేరే వాళ్ళు క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయారేమో అన్న. మనమంతా నోటిదూలే కదా అన్న తర్వాత ఏదో ఇట్లాంటివన్నీ చెప్పుకున్న తర్వాత చిరంజీవి గారు డూప్ లేకుండా యాక్ట్ చేసేవాళ్ళు, మీరు డూప్ పెట్టుకున్నారు అందుకే మీరు హీరో అవ్వలేదు అన్న. అంటే గుర్రపు స్వారీ చేస్తే డూపుని పెట్టేవాళ్ళు అంట, మీరు నా డూప్ ఉంటేనే అది ఇది అన్నానంటే, లోహిత్ ఇప్పుడు నేను గుర్రం ఎక్కాను, మరి హీరో అని నీకు తెలుసు, నేను హీరో అని గుర్రానికి ఏం తెలుసు అన్నట్టు. అది తీసి తుప్పలో పడేసింది అనుకో, డబ్బులు అడిగి దొరుకుతాయి. కరెక్టే కదా, గుర్రానికి తెలియదు కదా ఈయన హీరో అని. అది గుర్రం ఎవరెక్కినా అదే పరిగెడతారు.
సూపర్ సూపర్. సో దట్ వేర్ ఆర్టిస్ట్ అనేవాడు తన్ని తాను కాపాడుకోవాలి, ప్లస్ ఎట్ ది సేమ్ టైం రియలిస్టిక్గా కనపడాలి. వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్, వాళ్ళు చేసిన ఇది వేరు కాబట్టి పీపుల్ బికేమ్ స్టార్స్, సూపర్ స్టార్స్ అట్లా అయిపోయింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా కూడా ఇలా కూడా ఉండొచ్చు, ఇట్లా కాదని కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అవునా? అంటే చూసే ఒకే కోణంలో కాకోకుండా కాదు, డిఫరెంట్గా కూడా చూడొచ్చు. అంటే ఒకే దానిలో ఎందుకు చూస్తున్నావు నువ్వు, దానికి ఇంకొక వైపు కూడా ఉంటుందని నేను చాలా కొన్ని నిజాలు తెలుసుకున్నాను ఇన్ మై పర్సనల్ లైఫ్లో కూడా. థ్యాంక్ యూ. సో నైస్ ఉమా మహేశ్వరి, గాడ్ బ్లెస్ యూ. అయ్యో థ్యాంక్ యూ. మీరు so ఒక్కరే much. నన్ను ఉమా మహేశ్వరి అని, యూ హ్యావ్ ఎ ఫుల్ నేమ్ రైట్? ఎస్, మా మహేశ్వరి అని పిలుస్తుంటారు. Yeah. థ్యాంక్ యూ లోకిత్ గారు. అండ్ మీ పాపం అడగంగానే మీ టైం ఇచ్చారు నాకు. పాపం ఎందుకు, బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారా? నాకు అది ఊతపదం వచ్చేసింది సార్ నిజంగానే. బయట కూడా ఉమా ఎందుకు నువ్వు పాపం అంటున్నావు అంటే తెలీదు, బట్ ఆ వర్డ్ అనేది నా ఊతపదం అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగంగానే కాదనలేదు. సో మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి డెఫినెట్గా. ఈసారి నెక్స్ట్ మీ సెట్కి వద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఫన్ క్రియేట్ చేయాలి. యా అసలు మామూలు కాదు, మీరు రండి, విల్ హ్యావ్ ఎ గుడ్ టైం. నెక్స్ట్ మీరు ఉమ్మడి కుటుంబం సెట్స్కి వస్తే యూ కెన్ సీ ఆల్ ది యాక్టర్స్. ఒకేసారి 10-12 మంది ఉంటాం మినిమం. ఎస్, అండ్ మాకు అది ఇట్స్ ఎ గుడ్ టైం. అందరం అంటే ఇప్పుడు దాంట్లో కూడా కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. బట్ 90% మా ఆల్ ది ప్రొడక్షన్స్ ఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ తెలుగు. 90% తెలుగే ట్రై చేస్తారు. దొరకనప్పుడు మాత్రం ఇక ఆప్షన్ లేక ముందుకెళ్ళాలి, డేట్ వచ్చింది అన్నప్పుడు తప్పదు ఇంకొకసారి. డెఫినెట్గా నెక్స్ట్ సెట్లోకే వస్తున్నాను. సో ఫుల్ ఫన్ ఈసారి మీ దగ్గరికి తీసుకొని వస్తాను నేను. థ్యాంక్ యూ సార్. రైట్, గాడ్ బ్లెస్ యూ. యా, సో చూసారు కదండి, ఇది మన చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.